హలో ఆస్పిరెంట్స్, నేను రాసుకున్న కరెంట్ అఫైర్స్ని రివిజన్ చేస్తున్నాను. సో మీకు కూడా ఉపయోగపడుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఓకే, మనకి టీ-చిప్ సెమీ కండక్టర్స్ కాన్స్టిట్యూషన్ సమ్మిట్ అనేది హైదరాబాద్లో జరిగింది. దానికి ఒక రిజల్ట్ ఇండియాస్ ఫస్ట్ సెమీ కండక్టర్ మ్యూజియం అనేది హైదరాబాద్లోని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్, అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ అథారిటీ అనేది నెట్ జీరో ఎనర్జీ ట్యాగ్ని ఇస్తుంది. ఈ ఐజీబీసీ యొక్క హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది. 2001లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశాము. నెక్స్ట్ మనకి పిఎం గతి శక్తి, ఇది 2021లో తీసుకొచ్చిన స్కీమ్ అండ్ దీంట్లో 7 ఇంజిన్స్ ఉంటాయి. అసలు ఏంటి అంటే ఇది మల్టీ మోడ్ కనెక్టివిటీ, అంటే లైక్ మనకి రోడ్స్, ఎయిర్పోర్ట్స్, సీవేస్, వాటర్వేస్ అన్నిటినీ అనమాట, ఎయిర్వేస్ అన్నిటినీ కూడా మోడర్నైజ్ చేయడం, అన్నిటినీ కనెక్ట్ చేయడం, దాన్ని మల్టీ మోడ్ కనెక్టివిటీ అంటాం. ఓకే, దానికి సంబంధించిన స్కీమ్ ఇది. నెక్స్ట్ మైత్రి 2, ఇది ఇండియా యొక్క రీసెర్చ్ స్టేషన్. ఎక్కడ అంటే అంటార్టికాలో, అండ్ ఇట్ ఈస్ అ 4th రీసెర్చ్ స్టేషన్ ఇన్ అంటార్టికా. ముందు మనకి దక్షిణ గంగోత్రి, మైత్రి ఇన్ 1989, భారతి ఇన్ 2012. ఇప్పుడు మనకి మైత్రి 2, ఇది 2029 కల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఇది మనకి ఎన్సిపిఓఆర్ అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్, ఇది గోవాలో ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద వస్తుంది. ఇది మొత్తం అంతా కూడా చూసుకుంటుంది. నెక్స్ట్ మనకి మిస్ యూనివర్స్ 2025 ఫస్ట్ ఇండియన్ టు విన్ దిస్ అనమాట. ఎవరు అంటే షెరీ సింగ్. ఈ యొక్క కాంపిటీషన్ ఎక్కడ జరిగింది అంటే ఫిలిప్పైన్స్లో జరిగింది. నెక్స్ట్ మనకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్, మొకాయర్ ఫ్రమ్ యుఎస్, అగ్యోన్ ఫ్రమ్ ఫ్రాన్స్ అండ్ హవిత్ ఫ్రమ్ యుఎస్, వీళ్ళ ముగ్గురికి వచ్చింది. దేని గురించి అంటే మనకి సస్టైనబుల్ గ్రోత్ కావాలి అంటే టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఉండాలనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆల్సో క్రియేటివ్ డిస్ట్రక్షన్ గురించి కూడా వాళ్ళు చెప్పారనమాట. సో దానికని మనం ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇచ్చాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ జూ అనేది కర్ణాటకలో ఉంది. అది ఫ్యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంది కదా. సో ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేది October 13th సెలబ్రేట్ చేసుకుంటాము. దీని యొక్క థీమ్ వచ్చేసరికి ఫండ్ రెసిలియన్స్ నాట్ డిజాస్టర్స్. నెక్స్ట్ మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1972లో వచ్చింది. దాన్ని ఎమెండ్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే అది కేరళ. ఓకేనా, అక్కడ ఎక్కువ యానిమల్ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించి చేంజెస్ తీసుకురావాలని చెప్పి ఇట్ ఈస్ అ ఫస్ట్ స్టేట్ అనమాట టు అమెండ్ దిస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. నెక్స్ట్ మనకి మాల్దీవ్స్ ఈజ్ అ ఫస్ట్ కంట్రీ అనమాట టు ఎలిమినేట్ ద ఎలిమినేషన్ ఆఫ్ దిస్ హెచ్ఐవి, సిఫిలిస్, హెపటైటిస్ బి అనేది మదర్ నుంచి చైల్డ్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఎలిమినేట్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏంటి అంటే మాల్దీవ్స్. మనం అక్కడ కాదు, ఇది ఇంపార్టెంట్ కాదు మనకి అసలు ఈ సిఫిలిస్ అనేది దేనివల్ల వస్తుంది అనేది ఇంపార్టెంట్. బ్యాక్టీరియా అండ్ ఇట్ ఈస్ ఎ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అలాగే హెపటైటిస్ బి అనేది లివర్ని డ్యామేజ్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఎ వైరల్ డిసీజ్. హెచ్ఐవి అంటే వైరస్. ఓకే.